హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు హెచ్ఎంటీవీ నలుగురు యాంకర్స్తో ఉన్నారు సంక్రాంతి సోగ్గాడు. మరి సంక్రాంతి సోగ్గాడే కాదు, క్రేజీ గ్రీక్ వీరుడు కూడా. క్రేజీ గ్రీక్ వీరుడే కాదు, టాలీవుడ్ మన్మధుడు. అన్నమయ్య, కింగ్ లాంటి ఎన్నో మాస్ క్లాస్ చిత్రాలతో మనందరినీ అలరించి ఇప్పుడు లేటెస్ట్గా సోగ్గాడే చిన్ని నాయన మూవీతో మన ముందుకు రాబోతున్నారు కింగ్ నాగార్జున. సో నాగార్జున గారు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాగార్జున గారు, మీ సోగ్గాడే చిన్ని నాయన ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నట్టుందండి. ఎలా ఉంటుంది మూవీ? ఎలా ఉంటుంది? గిత్తలు కుమ్మేస్తున్నట్టు ఉంటుంది. నాకు బాగా ఎక్సైటింగ్గా ఉంది. రేపు రిలీజ్ అవబోతుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. టీం అందరూ బాగా ఎంజాయ్ చేసాం ఈ సినిమా వర్కింగ్ కానీ త్రూ మేకింగ్ ఆఫ్ ఫిలిం చాలా ఎంజాయ్ చేసి చేసాం ఈ సినిమా. అండ్ పక్కా సంక్రాంతి ఫిలిం. అవును, పంచికట్టు అనే కాదు, దాంట్లో ఫిలిం కంటెంట్ కూడా ఒక పండగ వాతావరణం, ఫ్యామిలీ, అది ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం అంతా తీసుకొచ్చి పంచకట్లో మళ్ళీ కనిపించారు. అంటే ఇంతకుముందు సినిమాలలో కూడా ఒక 2 సార్లు కనిపించారు. దీనిలో చాలా స్పెసిఫిక్, చాలా స్పెషల్ అని ఈ మూవీ కూడా నాన్నగారికి ట్రిబ్యూట్ లాంటిది అనుకోవచ్చు. అంటే పల్లెటూరు సినిమా చేసి విలేజ్ ఫిలిం చేసి చాలా రోజులు అవుతుంది. అందుకని ఈ మధ్యన చాలామంది కూడా కనపట్లేదు. నేనే కాదు, ఎవరు ఈ మధ్యన కొంచెం ఎక్కువ అర్బన్ సిటీ ఫిలిమ్స్ ఎక్కువ అయిపోయినాయి. నేను లాస్ట్ కనపడి ఎదురులేని మనిషిలో కట్టాను. దానికి ముందు ప్రెసిడెంట్ గారి పెళ్ళం అల్లరల్లుడు, ఆల్మోస్ట్ జానకి రాముడు, ఆల్మోస్ట్ 15 years పైగా అయిపోయింది, 16-17 years. అండ్ అందుకని ఇప్పుడు మళ్ళీ అందరికీ ఫ్రెష్గా కనపడుతుంది ఈ పంచకట్టు. మీ స్టోరీ ఎంపిక కూడా అన్ని క్లాస్ మాస్ ఎలా తీసుకున్నా సరే పబ్లిక్లోకి రీచ్ అయిపోతున్నారు. ఫస్ట్ ఈ స్టోరీ లైన్ విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే డిఫరెంట్గా ఇప్పుడు ఒక స్లాంగ్లో మాట్లాడుతున్నారు. ఆ స్టోరీ లైన్ కూడా జస్ట్ 2 pages ఇచ్చారు. స్టార్టింగ్ 2-3 pages ఇచ్చారు. 2 pages 4 పేజీలో ఏదో ఒక 15 నిమిషాల్లో చెప్పుకోదగ్గ కథే. ఎలా కనెక్ట్ అయింది మరి ఆ స్టోరీ? బాగా నచ్చింది కథ. నచ్చిన తర్వాత రామ్మోహన్ గారు ఇచ్చారు, ఉయ్యాల జంపాల రామ్మోహన్ గారు ఐడియా ఇచ్చారు. అది బాగా కనెక్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కళ్యాణ్ కృష్ణ అనే యంగ్ మ్యాన్ ఉన్నాడు, మంచి వెరీ టాలెంటెడ్ అని చెప్పి నాకు చెప్పి నా దగ్గర తీసుకొస్తే అతను కళ్యాణ్ని స్టోరీ తయారు చేసుకురమ్మన్నాను అండ్ తయారు చేసుకొచ్చాడు. బాగా నచ్చింది. అప్పుడే నాకు ఏమైందంటే ఈ ఫ్రెష్నెస్ ఫస్ట్ ఒక పల్లెటూరు సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. ఫ్రెష్గా ఉంటాయి సీన్స్, ఫ్రెష్గా ఉంటాయి లొకేషన్స్, ఫ్రెష్గా ఉంటాయి కాస్ట్యూమ్ అని అనిపించి చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ కథ కూడా బాగా దొరికింది. అండ్ క్యారెక్టర్స్లో కూడా చక్కటి వేరియేషన్ ఉంది. నాగార్జున గారు రమ్యకృష్ణ గారితో ఎన్నో మూవీస్ చేశారు. ఈ మూవీకి రమ్యకృష్ణ గారిని తీసుకోవడానికి గల కారణం, అలాగే తనతో పాటు లావణ్య త్రిపాఠి 2 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక. బంగారాజు, రాము. బంగారాజు ఫాదర్, రాము సన్. ఇద్దరు క్యారెక్టర్ బాగా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ వేరియేషన్స్. ఒక అతను బాగా ఎనర్జెటిక్గా, బాగా మాస్ కూడా కాదు, ఒక మొరటితనం ఉండదు. సోగ్గాడులో మొరటితనం ఎక్కడ ఉంటుంది? సో రమ్యకృష్ణ క్యారెక్టరు సత్యభామ, బంగారాజు వైఫ్. అండ్ బంగారాజు వాళ్ళిద్దరికి వెరీ వెరీ క్లోజ్. బట్ అన్ఫార్చునేట్లీ పెళ్ళైన త్వరలోనే బంగారాజు చచ్చిపోతాడు. యాక్సిడెంట్ అయితే చచ్చిపోయి ఉన్నాడు. కొన్నేళ్ళు బిడ్డ పుడతాడు రమ్యకృష్ణకి, కొన్నేళ్ళు గడుస్తాయి, బిడ్డ పెరుగుతాడు, డాక్టర్ అవుతాడు, పెళ్ళి అవుతుంది అతనికి. బట్ బంగారాజు కంప్లీట్ ఆపోజిట్, వెరీ ఇన్నోసెంట్గా, షైగా, ఆడపిల్లలంటే సిగ్గు. రాము క్యారెక్టర్కి అటువంటి క్యారెక్టర్. అంటే సినిమాలో బంగారాజు ఎక్కువసేపు ఉండడు అనమాట. సినిమా త్రూ అవుట్ అతనే ఉంటాడు. ఒక ఆత్మలాగా తిరిగి వస్తాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళకి ఫ్యామిలీని హెల్ప్ చేయడం కోసం, వాళ్ళకు ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేయడం కోసం తిరిగి వస్తాడు. 2 క్యారెక్టర్స్లో ప్రోమోస్లో చూస్తుంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే బంగారాజు సోగ్గాడ్లాగా ఫుల్ బ్లాక్ గ్లాసెస్తో స్టైలిష్గా ఉంటే, రాము చాలా ఇన్నోసెంట్గా పెద్ద గ్లాసులు పెట్టుకొని, రెండిట్లోనే తెలిసిపోతుంది ఆ ఇన్నోసెన్సీ. 2 వేరియేషన్ క్యారెక్టర్స్ బాగా. అండ్ లావణ్య త్రిపాఠి రాము వైఫ్. అది బట్ డైలాగ్ నేను ఫస్ట్ ఒకటి అన్నాను కదా, గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నది. మేము చెప్పిన దానికంటే మీరు చెప్తే సూపర్ ఉండదు. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నట్టుంది, సలిపేస్తున్నట్టుంది. అది
ఏం బాగా నచ్చింది, రామ్మోహన లేకపోతే బంగారాజా? బంగారాజు ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. బట్ నాకు బాగా నచ్చింది, నాకు కొంచెం ఛాలెంజ్గా అనిపించింది రాము క్యారెక్టర్. కొంచెం చాలా ఎక్కువ దాని గురించి డీటెయిలింగ్ చేసి కొంచెం దాని గురించి ఆలోచించి చేసాం. అలవాట్లేని క్యారెక్టర్. ఆలోచించి చేసాము. సో ఇక్కడ 2 క్యారెక్టర్స్ మీరే కాబట్టి బ్యాలెన్స్ చేసి ఆన్సర్ చేశారు. మరి రమ్యకృష్ణ గారు నచ్చారా, లావణ్య త్రిపాఠి గారు నచ్చారా? ఎవరితో బాగా ఎంజాయ్ చేశారు? ఒకళ్ళని కాదు, 8 ఫిల్మ్స్ చేసాం ఇప్పటి వరకు. రమ్య ఇస్ లైక్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. సినిమా చేసినా చేయకపోయినా రమ్య నాకు నచ్చుతుంది. సినిమానే అవసరం లేదు దానికి, ఒక సినిమాలో చేయవసరం లేదు. రమ్యతో ఎప్పుడన్నా బోర్ కొట్టినా ఫోన్ ఎత్తి మాట్లాడతాను. ఎలా ఉన్నారు రమ్య, బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడగటానికి. అంత వెరీ క్లోజ్. అండ్ సినిమాలో లావణ్య న్యూ జనరేషన్ యాక్ట్. రమ్యతో యాక్ట్ చేయడం కన్నా లావణ్యతో యాక్ట్ చేసి మా ఇద్దరి జోడీ మెప్పించడం, అది నాకు ఛాలెంజ్ అయింది. సో యాజ్ అ ప్రొఫెషన్లో దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. ఒక న్యూ జనరేషన్ యాక్ట్రెస్ మొన్నే వచ్చింది అండ్ వాళ్ళతో ఒప్పించాలి అనేది. కూడా రమ్యకృష్ణ గారితో బాగా వర్కౌట్ అయినట్టు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే ఎప్పటి నుంచో తెలిసి ఒక లాస్ట్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి ఇండస్ట్రీకి కలిసి వచ్చాము 30 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి పరిచయం. ఆవిడ కూడా అన్నారు సేమ్ హలో బ్రదర్ లో ఎలా అయితే వర్క్ చేశారు సేమ్ అదే సేమ్ అలాగే ఉంటుంది కదా. తెలుసు, యాక్టింగ్లో కూడా కెమిస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ ఒక రిథమ్ సెట్ అవుతుంది. నేనేమనబోతున్నాను, నా డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో కూడా తనకు అర్థమవుతుంది. రమ్య కూడా ఎలాగ రియాక్ట్ అవుతుంది అర్థమవుతుంది. సో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగా, అదే కెమిస్ట్రీ అంటారు. లావణ్య త్రిపాఠితో కూడా ఒక డైలాగ్ ఉంది, చక్కర్ రంపంలాగా ఏదో. అది లావణ్య త్రిపాఠితో కాదు, రాము అట్లా మాట్లాడు ఎప్పుడు తెలీదు కూడా మాట్లాడతాం. రాముకి బంగారాజు హంసనందినితో మాట్లాడతాడు. చిత్రీ పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉన్నాం. చిత్రీ పట్టిన టేకు చెక్కలాగా ఎలా అండి? అసలు ఈ డైలాగ్స్ అన్ని చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు. ఒక పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు సినిమా అందుకనే పల్లెటూరు సినిమా కాబట్టి పల్లెటూరు వాతావరణంతో తీసుకున్నాం. అది ఎవరి డైలాగ్స్ అవి? కళ్యాణ్ కృష్ణ మంచి రైటర్. బంగారాజు గారి క్యారెక్టర్ అంటే ఇలా వచ్చి పోయేది రమ్యకృష్ణ గారు పిలిచే లోపే అది ముందే రివీల్ చేసేసారు కదా ట్రైలర్ లో, ఎందుకంటారా? మీరు సినిమాకి వెళ్ళి షాక్ తినకుండా ఏదో ఒక ఆత్మ ఉంది ఇది ఉంది అని అనకుండా ముందే మీరు ప్రిపేర్ అవుతే. అండ్ బట్ ఆత్మ అని రివీల్ చేసాం, ప్రాబ్లం ఏంటో రివీల్ చేయలేదు కదా. ఎందుకు వచ్చాడో అక్కడికి ఏంటి ప్రాబ్లం అనేది రివీల్ చేయలేదు. ఒక ఆత్మ అని రివీల్ చేసాం, ఒక పాము ఉందని కూడా రివీల్ చేసాం. బట్ పాము ఏంటి ఆ సినిమాలో అనేది రివీల్ చేయలేదు. సో అవన్నీ సినిమా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టోరీ కాన్సెప్ట్ ని రివీల్ చేసినా చాలా ధైర్యంతో ఉన్నారు. మరి ఇప్పటి వరకు అన్నపూర్ణ బ్యానర్ లో స్టోరీ కాన్సెప్ట్ రివీల్ చేసేది ఒకసారి రాజమౌళి గారితో మాట్లాడరండి. ఆయన ఫుల్గా చక్కగా మీడియా అందరినీ కూర్చోబెట్టి ఫుల్ కథ చెప్తారు. తప్పేమీ లేదు ప్రిపరేషన్లో. అది ఎలా తీసాము సినిమా అనేది దట్ ఈస్ ద ఇంట్రెస్ట్. స్క్రీన్ ప్లే చెప్పట్లేదు కదా. అలాగే నాగార్జున గారు ఎన్నో మూవీస్ చేశారు మీరు, కానీ ఫస్ట్ టైం ఈ సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ఒక కొత్త డైరెక్టర్ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే రీజన్ ఏంటి, ఎలా నమ్మారు దాన్ని? ఎంతో మంది కొత్త డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసింది, ఇదేం కొత్త కదా నాకు. చాలా మంది 2 years మనం తర్వాత అంత హిట్ వచ్చిన తర్వాత 2 years గ్యాప్ తీసుకొని 1.5 year గ్యాప్ 1.5 year గ్యాప్ తీసుకుని, అంటే నాకు ఈ మధ్యన బిజీ ఇంకో సినిమా చేస్తున్నాను, ఊపిరి అనే సినిమా, వంశీ పడిపల్లి పివి ప్రొడక్షన్స్. అదే కాకుండా నాకు 2 seasons ఆఫ్ మీలెవర్ కోటీశ్వరుడు వచ్చింది ఈ మధ్యన. ఆ 2 కూడా ఫినిష్ చేయాలి. వీటన్నిటితో బిజీ అయ్యేటప్పటికి ఈ డిలే వచ్చింది. అండ్ నాకు ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. ఈ గ్యాప్ ఉన్నా కూడా షూటింగ్ డేస్, నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ ఎక్కువ మేము కూర్చుని కథ మీద వాటి మీద డిస్కషన్స్ చేసుకుంటూ అవి చేసుకుంటూ సినిమా చూసుకుని, ఈ సీన్ బాగా రాలేదా, మళ్ళీ రీషూట్ చేద్దాం దీన్ని అని రీషూట్లు చేసి అట్లా చేసుకుని ఇట్లా చేసుకుని, ఇది లింక్ ఇది బాగుంటుంది, అయ్యో నాగార్జున రమ్య ఈ క్లోజ్లో బాగాలేదు, లేకపోతే నాగార్జున ఈ క్లోజ్లో బాగలేదు, ఈ షార్ట్లో బాగా మళ్ళీ తీద్దాం, అట్లా చేసుకున్నాం. అయితే అంతకుముందు నాగార్జున గారు ఒక సెలబ్రిటీ, ఒక పెద్ద హీరో, అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు, మంచి హీరో, ఇది మాత్రమే. కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు వచ్చిన తర్వాత మావాడు, అందరివాడు, సామాన్యులకు ఒక సింహాసనం పెట్టినాడు. అలాంటి నాగ్ మూవీ ఇప్పుడు వస్తుంటే, అంటే మనం మీ కోటీశ్వరుడు స్టార్టింగ్లో వచ్చింది,
బిఫోర్ కోటీశ్వరుడు స్టార్ట్ చేసే ముందే రిలీజ్ వచ్చింది. బట్ అండ్ ఆ టైంలోనే కొంచెం రిలీజ్ అయింది. ఇప్పుడు చాలా మందికి చాలా దగ్గరగా అయిపోయిన వ్యక్తి ఇప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కోటీశ్వరుడు డెఫినెట్గా దగ్గరికి తీసుకెళ్ళింది. బట్ ఎప్పుడో దగ్గర అయిపోయాను తెలుగు వాడికి. 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఎప్పుడో దగ్గర అయ్యాను. ఇప్పుడు కొత్తగా దగ్గర అయ్యేది ఏం లేదు. కోటీశ్వరుడు షోలో ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్. ఏమైనా డిఫరెన్స్ ఉందంటే సినిమాలకి అది యాక్టింగ్ కాదు. ఆ విధంగా నేను ఆ విధంగా అంటే ఒక హీరోగా దగ్గర అవడం వేరు, సెలబ్రిటీకి దగ్గర అవడం వేరు, మనసుకి మన మనిషి అని దగ్గర అవడం వేరు. అలా దగ్గర అయ్యారు కోటీశ్వరుడికి. చాలా మంచిది కదా అది. ఓకే, రమ్య గారి గురించి ఇంకొకటి అడగాలి. అంటే మీరు ఫ్రెండ్తోనే యాక్ట్ చేశారు అని, బట్ బాహుబలిలో ఆవిడ అసలు ఆ పెర్ఫార్మెన్స్, ఆ రేంజ్ అంతా వేరు. ఒక్కసారిగా ఈ మూవీకి వచ్చేటప్పటికి టోటల్ వేరియేషన్. ఒక సోగ్గాన్ని మెప్పించగల భార్యలాగా ఉండాలి. అంత ఆ చేంజ్ తను తీసుకురాగలిగారా? బాహుబలి సినిమాలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకో సినిమాలో వేరేగానే ఉంటారు. బాహుబలి సినిమాని ఈ సినిమాని కంపేర్ ఎలా చేస్తాం? బాహుబలి ఇస్ అ డిఫరెంట్ ఫిలిం, యునీక్ ఫిలిం. సో రమ్య ఈజ్ 30 years నుంచి ఉంది సినిమా ఇండస్ట్రీలో. షీ ఈజ్ అ వెరీ ఫైన్ యాక్ట్రెస్. అండ్ ఎటువంటి రోల్ ఇచ్చినా బ్రహ్మాండం చేస్తుంది. అంతే, ఎటువంటి రోల్ ఇచ్చినా చాలా బాగా చేస్తుంది. అండ్ ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది బాహుబలికి దీనికి సంబంధమే లేదు. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా బంగారాజు గారికి కావచ్చు, అలాగే రామ్మోహన్కి కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కూడా చాలా స్పెషల్గా ఉంది. ఓవరాల్గా సాంగ్స్ గురించి సాంగ్స్ ఒకటి సోగ్గాడే చిన్న సాంగ్ రీమిక్స్ తెలిసిందే కదా, పాత సినిమాలో ఒక పాట, అది బ్యూటిఫుల్ సాంగ్, చాలా బాగా చేశాడు అనూప్. ఇది పల్లెటూరు సినిమా, పల్లెటూరు వాతావరణం ఉండాలని ఒక్క లావణ్య త్రిపాఠితో సాంగ్ తప్పితే మిగతా 3 పాటలు చక్కగా పల్లెటూరు వాతావరణంలో ఫోక్ సాంగ్స్. అండ్ మ్యూజిక్ ఆల్రెడీ చాలా మంచి హిట్ అయింది. అది నేను చెప్పవసరం లేదు, ఆల్రెడీ బయట మార్కెట్లో కానీ మీరు విన్న వాళ్ళందరూ చాలామందికి బాగా కాంప్లిమెంట్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి గురించి లావణ్య త్రిపాఠి ఫైన్ న్యూ జనరేషన్ యాక్ట్రెస్. అండ్ డెఫినెట్గా ఒక పక్కన రమ్య ఉంది, ఒక పక్కన నేనున్నాను, ఒక పక్కన నాజర్ గారు ఉన్నారు, ఒక పక్కన అందరూ ఫైన్ మంచి సీనియర్ ఆర్టిస్ట్ అందరూ. వాళ్ళందరి ముందు చాలా బాగా చేసింది సినిమాలో. అండ్ తీసుకున్నదే అందుకు తన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని ఎందుకు తీసుకున్నాము అంటే చాలా మంచి యాక్ట్రెస్. చెప్పి అందాల రాక్షస్ కానీ బలెబలె మగాడు, బలెబలె మగాడువే ఆల్రెడీ చేసే ముందుకే ఇది ఆల్రెడీ మేము తీసుకున్నాము. బట్ దాంట్లో కూడా ప్రూవ్ చేసుకుంది. అండ్ గుడ్, షీ సూటెడ్ ద రోల్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలామంది కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు. ఒక మంచి కథ ఉంది అని పట్టుకొని మీ దగ్గరకు వస్తే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. మరి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే టైంలో ఈ సినిమా ఏదైనా అటు ఇటు అవుతే అని డౌట్ ఎప్పుడు మీకు రాలేదా? ఆల్రెడీ బాగా ఎన్నో సినిమాలు చేసిన డైరెక్టర్లు ఎప్పుడూ హిట్లు ఇస్తున్నారా? లేదు కదా. నా దగ్గరే నేనే చేశాను పెద్ద పెద్ద డైరెక్టర్లతో. హిట్లు చాలా పెద్ద హిట్స్ ఇచ్చారు, ఫ్లాప్స్ ఇచ్చారు. ఖచ్చితంగా. అంటే మేం కాదు, ఎవరైనా అభినందిస్తారు కొత్త డైరెక్టర్లకి. నాగార్జున దగ్గర డెఫినెట్ గా కొత్త డైరెక్టర్ కాదు, మంచి టాలెంట్ అని నాకు అనిపిస్తే అప్పుడప్పుడు తప్పు చేస్తాం. మేము అనుకున్నది, ఎవరైనా తప్పు చేస్తారు, ఎవరైనా అనుకున్నది అన్నీ జరగవు. సో నాకు కొత్త వాళ్ళతో, యంగ్ బ్లడ్తో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో పనిచేయడం ఇష్టం. నాట్ జస్ట్ ఇన్ ఫిలిమ్స్, ఇన్ ఎనీథింగ్. నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా చాలా యంగ్గా ఉంటారు. వాళ్ళందరూ యంగ్, కొత్త ఐడియాస్ కొత్తవి వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. అది తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ ఎనర్జీ నాకు వస్తుంది. సో అందుకనే యంగ్ పీపుల్తో, కొత్త వాళ్ళతో చేయడం నాకు బాగా ఇష్టం. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంక్రాంతి? సోగ్గాడే చిన్న ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా మీకు సోగ్గాడే చిన్న నచ్చిన ది బెస్ట్ సాంగ్ మా కోసం ఒక్కసారి హమ్ చేస్తే. నాకు తెలియదమ్మా పాటలు పాడతాం. ఎందుకు మీరు ఇబ్బంది పడతాం, నేను ఇబ్బంది పడతాం ఎందుకు? నాకైతే ఏమి ఇబ్బంది లేదు. నాకు డైలాగ్ కావాలి.
ఇప్పటికే 2-3 అవును వాసివాడి తస్సదియ తస్సదియ. వాసివాడి తస్సదియ. నాకు ఆ విన్నప్పటి నుంచి నాకు అనాలనిపిస్తుంది. బట్ అది విలేజెస్ లో నేను విన్నాను అవును, చిన్నప్పుడు. బాగా మీరు విన్నారా వాడతారు. ఎప్పుడైనా? నేను విన్నాను విలేజెస్లో బాగా వాడతారు. అది బాగా ఊతపదం, అందుకోసం ఆ సినిమాలో వాడుకున్నాం ఎక్కువగా. ఈ డైలాగ్స్ చాలండి సూపర్ హిట్ అవ్వడానికి Yeah, మూవీ. yeah. నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి? ఒక అన్నమయ్యగా, రామదాస్గా, రాజన్నగా, మన్మధుడుగానే కాకుండా టాలీవుడ్ మన్మధుడుగా కాకుండా ఇలా చాలా ఓరియంటెడ్ కీలకమైన పాత్రలో చేశారు. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్? ఊపిరి అనే సినిమా వస్తుంది నెక్స్ట్ నాకు. అది కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, చూస్తే అర్థమవుతుంది. అండ్ దీనికి కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది, 5-6 రోజులు షూటింగ్ ఉంది, దాంతో అయిపోతుంది. త్వరలో అది కూడా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. బట్ ఊపిరిలో తారక్ తను ఏదో మిస్ అయ్యాను అని ఫీల్ అవుతుంది. అంటే ఒరిజినల్గా తారక్ నేను చేయాల్సింది, తారక్ డేట్స్ అవన్నీ కుదరక తారక్ నాన్నకు ప్రేమతో బిజీ అయిపోయి ఈ కుడ్ డూ ఇట్. అండ్ దాంతో మేము కార్తీ, అది కూడా మేము తమిళ్ తెలుగు చేస్తాం మొదలుపెట్టాం. కార్తీ సూర్య వాళ్ళ బ్రదర్ కార్తీ చాలా మంచి ఆర్టిస్ట్, మంచి వ్యక్తి, మంచి ఆర్టిస్ట్ కూడా. అతనితో కలిసి చేశాను. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఫిల్మ్. కామెడీకి వచ్చేసి బ్రహ్మానందం గారిని మీరు మామూలుగా చూస్తేనే నాకు నవ్వొచ్చేస్తుంది. ఎప్పుడు అమలా గారు అంటూ ఉంటారు మీరు సీరియస్గా ఉన్నారా, అయితే మీ ఫోటోలో మీ పర్స్లో ఉంది కదా బ్రహ్మానందం గారి ఫోటో, ఆయన చూడండి అని అన్నారు ఒకసారి మీరే. ఆయనతో ఈ మూవీలో ఎలా ఉంది సార్? బ్రహ్మానందం గారి మా కాంబినేషన్ ఇప్పుడు కింగ్, మన్మధుడు చాలా ఉన్నాయి. దీంట్లో కూడా చక్కటి కాంబినేషన్. ఒక బ్రహ్మానందం గారికి నాకు చాలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ సినిమాలో ఫ్రెండ్షిప్ ఉండే. బంగారాజ్గా రామ్మోహన్ బంగారాజ్కి అమలాగా టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మామూలుగానే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ డైలాగ్స్ తో ఇంకా ఇంప్రెస్ చేసేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాలో 4 ఉన్నారు, హన్స అండ్ అనసూయ అండ్ హీరోయిన్స్ ఇద్దరు. సో వీళ్ళందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశారు. కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగా అద్భుతంగా కనిపిస్తుంది. మరి అమలా గారి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది దీంట్లో? సినిమా చూసి చాలా బాగుంది, చాలా బాగుందండి ఈ సినిమా, చాలా బాగుంది, నచ్చింది. ఐ డోంట్ థింక్ సో. అమలాకి అటువంటివన్నీ లేవు. నేను రీజన్ కూడా ఇవ్వను జెలస్గా ఫీల్ అవ్వడానికి. దిస్ ఆల్ ఫిలిమ్స్, దిస్ ఆల్ యాక్టింగ్. టాలీవుడ్ మన్మధుడిగా ఒక ముద్ర పడిపోయింది. ఆ మన్మధుడు అనేది ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అంటే మన్మధుడు లాంటి మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ టైం అయిపోయింది అనుకుంటా, అటుకి టైం అయిపోయింది అనుకుంటా. అది ఎప్పుడో చేసింది, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటిపోయింది అది చేసి. టైం అయిపోయింది అనుకుంటా. ఇంకా వేరే చేయాలి, ఇంకా చాలా మంచి డిఫరెంట్ రోల్స్ చేయాలి. అయితే కింగ్ తో మళ్ళీ రండి బ్యాక్. మన్మధుడు ఎలాగో చేయలేమంటున్నారు, కింగ్ ఆల్వేస్ కింగ్. ఓకే, మీరు చెప్పారు కదా, అలా చేద్దాం. సో ఇంకా కాంప్లిమెంట్స్ విషయానికి వస్తే మీ పంచెకట్టు అలా చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు జాస్మిన్ బాయ్ లాగా ఇలాంటి పేర్లు పెట్టేస్తున్నారు. ఇలాంటి అప్రిసియేషన్స్ కావచ్చు, కమెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? జాస్మిన్ అంటే తెల్ల పంచేనా? ఓకే, బాగుంది. పంచకట్టు మీద చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు పంచకట్టు బాగుంది. ఎందుకంటే నేను అనుకోవడం బాగుంది అని ఇంతకుముందు అందరూ వేసుకున్నారు. ఈ మధ్యన చూడలేదు ఎవరు, ఈవెన్ ఊళ్ళల్లో కూడా మోడర్న్ జీన్స్ టీషర్ట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇది అందుకని అందరికీ ఫ్రెష్గా కనపడతాను పంచకట్టు. ఎందుకంటే ఈ మధ్యన కూడా చూస్తున్నాను, ఆడపిల్లలందరూ మళ్ళీ అందరూ చీరలకు వచ్చేసారు, అందరూ మళ్ళీ చీరలు కట్టుకుంటున్నారు. నేను చూస్తున్నాను బయట, మళ్ళీ ఇట్స్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఫ్యాషన్. అయితే అందరూ పంచలు కట్టారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కట్టారు. అక్కినేని నాగేశ్వరరావు గారు దసరా బుల్లోడుగా ఆ పంచలో అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు మీరు అది అంటే వారసత్వంగా వచ్చిందా లేకపోతే ఎలా? అంటే అన్ని ఏదో నాన్న దగ్గర, నేను యాక్చువల్గా చెప్పాలంటే నాన్న దగ్గర ఇన్స్పైర్ అయ్యి పంచకట్టు కానీ అది కానీ అదంతా ఆయన పంచకట్టు. జనరల్గా ఆయన ఇట్లా కట్టుకునేవారు, దాని మీద ఇన్స్పైర్ అయ్యి నేను కట్టుకున్నాను. అండ్ ఆయన యాక్చువల్లీ ఆ పంచులు కూడా ఆయనే తీసుకుని వాడాము. అండ్ వాచ్ కూడా ఆయనదే, మెడలో గొలుసులు కూడా ఆయనవే, అండ్ చేతికి ఉంగరాలు కూడా ఆయనవే.
సో ఈ సీక్రెట్ అదండి, Yeah. సీక్రెట్ అది. పవర్ వచ్చేసినట్టుంది. మేబీ uh, అంటే బంగారు రాజు క్యారెక్టర్ లోకి ఇప్పుడు మేము ఇలా ఆలోచించాలి. ఆలోచించుకుంటే హ్యాపీగా వేకెన్సీ. యా ఫైన్ అండి. ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ప్రతి మూవీ కూడా ఒక టాప్ లిస్ట్ లో చేరిపోయింది. సో వాట్ అబౌట్ ద సోగ్గాడే చిన్ని నాయన? హోప్ రేపు తెలుస్తుంది రిలీజ్ అయ్యి. నాకు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. తెలిసిపోతుంది. యా వెరీ వెరీ కాన్ఫిడెంట్. సంక్రాంతి బరిలో దిగడం అనేది కాస్త టిపికల్, అంటే ఎక్కడ చడి చప్పుడు లేకుండా ఒక్కసారిగా సంక్రాంతి బరిలోకి వచ్చేస్తుంది. జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎప్పుడు చూడాలా అని ఆతృత అయితే ఉంది. సంక్రాంతి అనేది ఎలా ఉంటుంది, మీ సెంటిమెంట్ ఎలా ఉంటుంది? అట్లా నేను లేదు, ఈ సినిమా సంక్రాంతికి అయితే బాగుంటుంది అని ఎప్పుడో డిసైడ్ అయ్యాం. ఎప్పుడో 2-3 months బ్యాకే డిసైడ్ అయ్యి ఈ సినిమా పండగకి బాగుంటుంది అని. నాగార్జున గారు ఎప్పుడు ఇంత ఫ్రెష్ గా ఎలా ఉంటారు, హ్యాండ్సమ్ గా? సీక్రెట్ తనకి చెప్పండి, తను ఎప్పుడు అలా ఉండాలనుకుంటుంది. తనకేమన్నా శుభ్రంగా ఉంది, చక్కగా ఉంది, అందంగా. ఎలా అంటే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. ఇంత ఫ్రెష్ గా ఎలా, ఇంత లిటిల్ కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం కేర్ఫుల్గా ఉంటాం అంతే. అందుకని ఏం లేదు. ఎప్పటి నుంచో ఇష్టం, హెల్త్ అంటే ఇష్టం నాకు బాగా. నా హెల్త్ గురించి అంటే బాగా ఇష్టం. ఓకే సార్, దెన్ ఫైనల్లీ ఈ మూవీ గురించి మీరు ప్రేక్షకులకి ఈ రోజు సంక్రాంతి సందర్భంగా చక్కటి రొమాన్స్, చక్కటి కామెడీ, చక్కటి యాక్షన్, చక్కటి ఎమోషన్స్ అండ్ మంచి పల్లెటూరి వాతావరణం, ఇవన్నీ సంక్రాంతి వాతావరణం, పండగ వాతావరణం ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ చాలా ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. అండ్ ఐ విష్ యూ గుడ్ ఎంజాయ్మెంట్ ఇన్ ద మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా HMTV కోరుకుంటుందండి. థ్యాంక్ యూ. మళ్ళీ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలవాలి. ఓకే, తప్పకుండా కలుద్దాం. ఓకే అండి, వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, సంక్రాంతి సోగ్గాడితో ముచ్చట్లు చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఈ సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నాగార్జున కడాక ట్రై చేయండి. Okay. సంక్రాంతి స్పెషల్. నమస్తే. థ్యాంక్ యూ.